చిరంజీవి గారితో ఎలా ఉండేది సార్? ఎట్లా చేసేవాళ్ళు ఇది? నిజంగా చెప్పాలంటే అతనికి యాక్టింగ్ తెలియదు. ఎంతవరకు మాట్లాడా అంతవరకు వెళ్ళినా. రావలింగి గారు ఇంకా చెప్పనా, ఇక్కడి నుంచి ఇలాగా ఒక వేలంట ఎలా వచ్చేసి అది వచ్చిందా ఈ చెయ్యి ఇలా పైకి ఎత్తాడు. ఆయన హోమియోపతి డాక్టర్, పెద్ద డాక్టర్, తెలియని మనకి ఇండస్ట్రీ. ఆ 10 రోజులు మందు ఇచ్చారు. ఇది రావణం గారు చెయ్యే అనుకుంటాను తిన్నప్పుడు. చిరంజీవి గారితో ఎలా ఉండేది సార్? ఎట్లా చేసేవాళ్ళు ఇది? ఆయన వచ్చే టయానికి అంటే అసలు అతను నిజంగా చెప్పాలంటే అతనికి యాక్టింగ్ తెలియదు. అంటే యాక్టింగ్ తెలియదు, సినిమా యాక్టింగ్ కాదు, బయట యాక్టింగ్ తెలియదు. మామూలుగా నువ్వు ఏమయ్యా బాగున్నావా అంటాడంతే. ఏదో సిట్టింగ్ వంటి ఇది అది అసలు ఏమి బోలాశంకర్ కాదు, కామ్గా మామూలుగా ఎంతవరకు మాట్లాడా అంతవరకు వెళ్ళినా. ఒక హెచ్చు తగ్గులు ఉండవు. ఆయనకి ఏంటంటే నేను హీరో అనే ఫీలింగ్ నేను ఆయనతో ఒక 27-30 చేసా, నేను ఫీల్ అవ్వలే. అంటే మీరు రామలింగయ్య గారి దగ్గర అన్ని అందరం చూశారు కదా? రామలింగయ్య గారు నేను చెప్పానుగా, బంగారుకల్లు 4వ పిక్చర్ నుంచి రామలింగయ్య గారు. రామలింగయ్య గారు ఇంకా చెప్పనా, ఇంకొకటి నువ్వు ఎవరికి చెప్పను మేము అడుగుతున్నావు. చెప్పండి సార్. నీ అదృష్టమా నా అదృష్టం, పబ్లిక్ మీ తెలుగు వర్ణం ప్రేక్షకుల అదృష్టం తెలియదు. కానీ నేను ఇక్కడ నీకు చెప్పాను కదా, నేను బీకామ్ చదువుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా ఒక వేలంట ఎలా వచ్చేసి ఇక్కడ దాకా వస్తుంది. అది వచ్చిందా ఈ చెయ్యి ఇలా పైకి ఎత్తడం, ఇలా పైకి ఎత్తడం. అది ఒక 3 నెలలకు 4 నెలలకు ఒకటి వచ్చింది. నరం ఎర్రగా అయిపోతుంది అంతే. ఎలాగ అంతే అంతే ఆ నరవో ఏంటో నాకు తెలియదు. ఇక్కడ నేను సికింద్రాబాద్లో ఒక డాక్టర్ దగ్గర అప్పట్లో ఈ దీని నిమిత్తం ఒక 5,000 ఖర్చు పెట్టుంటా. బాగా ఖర్చు పెట్టారు సగట్లు. అది వచ్చిందంటే చెయ్యత్తలేను, జ్వరం. అలా ఉంటే మా అన్నయ్య మహాలింగపురంలో, మహాలింగ గారు నాగార్జున కాలనీలో హేమలత గారి ఇంట్లో ఉండేవాడు. అప్పుడు పెద్దబాబు పుట్టినరోజు. మేమందరం, మా చుట్టాలందరూ, మా అమ్మ నాన్నగారు రాజమండ్రి వచ్చారు, మా అక్క వాళ్ళు, మేమందరం కలిసి మొత్తం ఒక 40 మంది చుట్టాలు వెళ్ళాం నాగార్జునలో. అన్నయ్య ఇప్పుడు ఇదిగా ఉన్నాడుగా, రామలింగ గారు వీళ్ళందరూ వచ్చారు. అవును రాజు మన చుట్టూడేడి రాలేదా? వచ్చాడు బాబాయ్, వాడు బెడ్రూమ్లో పడుకున్నాడు, వాడికి ఇలా వచ్చింది. అయ్యో అని లోపలికి వచ్చాడు. ఏంటంటే ఇదండి ఒక 7 నెలల నుంచి ఇలా వస్తుంది, మందులు ఇచ్చారు, తగ్గట్లేదు, బాగా నొప్పిగా ఉంది, తగ్గిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? నేను ఎల్లుండి వెళ్ళిపోతా. రాజుబాబు వీడిని పంపించుకో, ఓ 10 రోజులు ఆగు, నాకు మళ్ళీ పరీక్ష కూడా పర్లే అన్నాడు. మీరు నమ్మరు, ఆయన పోయి ఏ లోకంలో ఉన్నాడు, పరాబడి ఉంచారు. ఆయన నన్ను ఉంచారు. హోమియోపతి మందు, ఆయన హోమియోపతి డాక్టర్, పెద్ద డాక్టర్, తెలియని మనకి ఇండస్ట్రీ, అంత గొప్ప డాక్టర్. ఆయన ఆ 10 రోజులు మందు ఇచ్చారు, తగ్గిపోయింది. ఇప్పటిదాకా మళ్ళీ వేణు ఈ నిమిషం దాకా మళ్ళీ నాకు రాలేదు. ఈ చెయ్య ఇదంటే ఇది రావణం గారు చెయ్యే అనుకుంటాను తిన్నప్పుడల్లా. సూపర్. అంత గొప్ప విషయం. ఇది ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో నేను చెప్పలేదు, నేను ఇవాళ చెప్తున్నా. ఆయన అంత గొప్పవాడు. సూపర్. ఈ చెయ్యిదే ఆయనదే. మళ్ళీ నేను ఇక్కడ నాకు 10 పురిపికాయలు ఉండేవి. పురిపికాయలు అంటే తెలుసా? ఇలా 10 ఉండేవి. ఈ వాచి ఇలా పెట్టుకునేవాడు. బాబాయ్ ఇవన్నీ నేను ఉండలేదు, హైదరాబాద్ వెళ్తున్నా షూటింగ్కి.
అరవింద్ ఉంటాడుగా, అరవింద్ దగ్గర తీసుకో అన్నాడు. మొన్న అరవింద్ గారి దగ్గరికి వెళ్ళా. ఆయన తెలుసు అరవింద్ గారికి, తెలుసా? ఆయన ఏం చేశాడు, ఓ పొట్లం ఇచ్చాడు. ఈ రాత్రి పడుకున్నప్పుడు వేసుకోమన్నాడు. ఈ పొట్లం తీసి జేబులో వేసుకుని ఇంటికి వెళ్ళిపోయా. మనం చొక్కా తీసి దీనికి పెడతాం కదా బాబా, కొక్కని పెట్టి పడుకున్నా. మా ఆవిడకి పొద్దున్న బట్టలు తీస్తుంటే ఆ పొట్టలు దిగి ఏదో పొట్లం, అమ్మ మరి రాత్రి వేసుకోలేదు ఎలాగా అని ఆ రాత్రి వేసుకుని మామూలుగా ఓమి పొట్టలు ఏమని వేసేసుకున్నా. ఓ 4 రోజులు పోయాక ఈ వాచ్ ఏవి లేవు, మాయం. అందుకని హోమియోపతిలో కరెక్ట్గా డయాగ్నైజ్ చేసే డాక్టర్ దొరికితే దాని అంత గొప్ప వైద్యం కోట్లేదు. అదే అనుకుంటా. ఇప్పుడు ఏదైనా ఉంటే ఈ వాచ్ పెట్టుకున్నప్పుడల్లా ఇవన్నీ ఉండేవి. ఆ పొట్లం ఓ రోజు అరవింద్ గారు ఇచ్చారు నాకు. అదే ఆయన అందులో సెట్లో ఉంటే సరదాగా ఆ నవ్వులు వేరు. ఆ రాజుబాబు రామలింగయ్య గారు సెట్లో ఉన్నారంటే రామారావుకి సెట్లో అందరికీ భయం. అవును, జోకులు వేసుకోవాలి. అవును, వీళ్ళిద్దరూ నవ్వుతున్నారంటే రామారావు ఇక్కడ షార్ట్ అవుతుంటే వీళ్ళు నవ్వారనుకో, ఏం రాజుబాబు గారు రామలింగ గారు ఏమిటి మాకు చెప్పండి జోకులు, మేము నవ్వుతాం. ఇవన్నీ నాన్ వెజిటేరియన్ జోకులు లే బాబాయ్, నీకు వినకూడదు అని వాడు అన్నగారు. అవునా? ఓకే. ఆయనకి ఏంటంటే వీళ్ళతో ఎంజాయ్ ఉండేది. అసలు రాజుబాబు రామలింగ గారు ఉన్నారంటే మొత్తం సెట్లో ఒక పండగ. ఇవాళ ఏ సెట్కి వెళ్ళినా సరే శుభ్రంగా లేదండి, ఏదో నీ డైలాగ్ చెప్పడం, నువ్వు డైలాగ్ చెప్పడం, హీరోయిన్ అక్కడ కూర్చుంటాడు, హీరోయిన్ అక్కడ కూర్చుంటుంది, అంతే అంతే. పిన్ డ్రాప్ సైలెంట్, జోకులు లేవు. అప్పుడు ఏమవుతుందంటే నేను నిజంగాను నువ్వు నేను ఆర్టిస్టు, ఒక సీన్ ఉంది, ఫ్రీ మన ఇద్దరం కలిసిపోవాలి. అదే కదా. అందుకనే ఒక పెద్ద హీరో పక్కని ఒక చిన్న కొత్తవాడు కూడా యాక్ట్ చేయాలంటే భయం వేసేటప్పుడు ఆ భయం పోగొట్టకుండా, ఏంటి నీ పేరేంటి, ఇప్పుడు చూడు డాక్టరు వెళ్ళగానే బీపీ చూడాలి, ఏం చిట్టుబాబు గారు ఎన్ని బిచ్చులు చేశారు, బాగా సంపాదించుకున్నారా, ఇల్లు కన్నారా అంటూ బీపీ చూస్తాడు. నీ బీపీ చూస్తున్నా, అమ్మో నాకు బీపీ చూస్తున్నాడు, బీపీ ఖచ్చితంగా బీపీ ఉంటుంది, అదే బీపీ. అలాగే యాక్టింగ్ కూడా మీరు ఎలా ఉన్నారా, అయ్యో ఇక్కడ పెట్టవలసింది అక్కడ పెట్టేదేంటి, అక్కడ పెట్టవలసింది అక్కడ పెట్టేదేంటి అని డైలాగ్ ఉంది. డైరెక్ట్ ఏం చెప్తాడు, ఇక్కడ పెట్టవలసింది అక్కడ పెట్టారేంటి, అక్కడ పెట్టవలసింది ఇక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టేది ఇక్కడ పెట్టే బాగుందా అని డైలాగ్. అది చిట్టుబాబు నేను బాబోయ్ అని నేను మౌల్డ్ చేసుకున్నా. అవును, మౌల్డ్ చేసుకున్నా. అది ఆ డైరెక్టరు నేను ఇలాంటి నువ్వు వాయిస్ మాస్టర్ అంటే అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టాడు, ఇక్కడ పెట్టేది అక్కడ పెట్టాడు అని చెప్పచ్చు కదా, అంటే నేనేం చేయలేను. అంతే కదా. నేను చేసి చూపించాక బాగుంది, ఇది బాగుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళు అన్నానుకో, అప్పుడు వస్తాడు. ఇప్పుడున్న డైరెక్టర్లకేమో కొట్టాడు వస్తాడు. మరి నేను 700 పిక్చర్లు వేసి 50-60 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు నా బ్రెయిన్ పనిచేస్తే నా క్రియేషన్ ఎలా ఉంటే చెప్తే అది వద్దండి, అదేమొద్దు మీరు చెప్పేది చేయండి, ఏం చేస్తాం. అదే ఒక కొత్త డైరెక్టర్ అవుతుంది. నేను మన సీరియల్ ఫ్యామిలీ మొదలు వెళ్ళా, ఆ డైరెక్టర్ ఇలా లుంగి షర్ట్ వేసుకుని వెళ్ళా, ఏదో ప్యాంటు షర్టు తెచ్చుకోమన్నారు, ఇలా విగ్గు పెట్టమన్నా, ఇలా వేలాడుతూ ఉంటారు జుట్టు ఏదో చాణక్యుల్లాగా. డ్రెస్ వేసుకెళ్ళి ఏమండి ఇగో ఈ ప్యాంటు షర్ట్లు ఏది వేసుకోండి, వద్దండి ఈ డ్రెస్లోనే బాగుంది మీకు, ఏమో ఈ లుంగి షర్ట్ ఒకటే తెచ్చుకున్నాను, ఇవాళ ఒక సీన్ చేశాను, ఈ డ్రెస్తో చేశాను. నేను నువ్వు నమ్మవేను వాము చెప్తున్నాను, మేకప్ వేసుకున్నప్పుడు నా సినిమా ఎక్స్పీరియన్స్ నా ఇల్లు మేకప్ వేస్తున్నాడు, ఇలా అనుకుంటూ ఉన్నా. మేకప్ అయ్యేవాడు చెక్ వచ్చేసింది పదం. ఈ గెటప్ వేసుకెళ్ళా, ఈ డ్రెస్ వేసుకున్నాడుగా డైరెక్టర్ గారు ఒక చిన్న చెక్
చకాచక్ ఇలాంటి భలేగా ఉందండి అన్నప్పుడు ఇలా పెట్టుకున్నాం ఆ రాజు బొమ్మ ప్యాక్ని రాణికి చకాచక్ ఇలా ప్యాక్ కలిపారు చకాచక్ అలా మీరు నమ్మం మేడం ఒక్క రోజులో నేను లంచ్ అవర్స్లో లేదు చకాచక్ చకాచక్ సిట్ అంతా ఆ వేషం ఒక్క రోజులల్లా 6 రోజులైంది మళ్ళీ ఓల్డ్ గెటప్ వచ్చింది. అలాగే నేను విజయ పిక్చర్లో బాపినాయుడు గారు చాలా గొప్ప మహానుభావులు, వీళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు. ఒక్కొక్కరికి చెప్పాలంటే ఇలా అన్ని గంటలు చెప్తూ ఉండాలి.